Hello guys, I am Alika Reddy. Today I am discussing with UNESCO World Heritage Sites. రీసెంట్గా యునెస్కో జాబితాలకు గండికోటను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి గండికోట, ఆంధ్రప్రదేశ్లోని గండికోటను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బట్ ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని తెలిపింది. ఏఎస్ఐకి పంపిన జాబితాలో ఏపీలోని గండికోట లోయ, మహారాష్ట్రలోని లూనార్ లేక్, మధ్యప్రదేశ్లోని బేడాఘట్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటివరకు భారత్కు చెందిన 43 ప్రదేశాలు టోటల్ 43 సైట్స్ వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కించుకున్నట్లు. బట్ జియోలాజికల్ సైట్ మాత్రం ఒక్కటి కూడా ఇండియాలో లేదు. బట్ అండ్ ఆల్సో దిస్ ఇయర్ మొయిదామ్ ఆఫ్ అస్సాం అని చెప్పేసి ఇది డెత్ బరియల్ సైట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. అహోమ్ డైనాసిటీ ఇన్ అస్సాం, మైదామ్స్ ఆఫ్ అస్సాం, అహోమ్ డైనాసిటీ ఇన్ అస్సాంలో దిస్ మౌండ్ బరియల్ సిస్టమ్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. అండ్ ఆల్సో హోయసల టెంపుల్, శాంతినికేతన్, ధోలావీర, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ తెలంగాణ, కాంచనజంగా నేషనల్ పార్కు, వెస్టర్న్ ఘాట్స్, సుందర్బన్ నేషనల్ పార్కు, నందాదేవి వ్యాలీ, మనాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కిలోడియో నేషనల్ పార్కు, కాజిరంగా, గ్రేట్ హిమాలయ నేషనల్ పార్కు, విక్టోరియా గియోతార్ట్, ద జంతర్ మంతర్ రాజస్థాన్, ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీక్ మోడర్న్ మూమెంట్ కాంప్లెక్స్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఇండియా, తాజ్మహల్, సన్ టెంపుల్, రాక్ షెల్టర్స్ ఆఫ్ బుద్ధ్, భింబేట్కా, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, రాణికి వావు, కుతుబ్ మినార్, మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా, మహబూబ్ టెంపుల్, మహాబోధి టెంపుల్, ఖజురాహో టెంపుల్, జైపూర్, హుమాయూన్స్ హిస్టారిసిటీ, హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పటడక్కల్ ఇన్ కర్ణాటక, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇన్ మహాబలిపురం, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇన్ హంపి, ఫితేపూర్ సిక్రీ, ఎలిఫెంటా కేవ్స్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్